నాన్న ఆల్వేస్ అండర్ రేటెడ్. నాన్న మన కోసం ఏం చేసాడో మనకు తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. బికాజ్ నాన్న ఎప్పుడు చెప్పడం, ఎవరికి చెప్పడం, పిల్లలకి పెళ్ళానికి అసలు చెప్పడం. అమ్మల ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం నాన్నకి రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు. బిజీగా ఉన్న నాన్న అయితే రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లలను చూస్తుంటాడు. ఎప్పుడూ పనైనా కాస్త ఇంటి పట్టున ఉండొచ్చుగా అంటూ చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటూ ఉంటాం. పిల్లలు కూడా నాన్నని మిస్ అవుతుంటారు. నిజానికి నాన్నని నాన్నే మిస్ అవుతుంటాడు. పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు. మనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి. మీ చదువులు, సమస్యలు, చుట్టాలు, పండగలు, హాస్పిటల్స్, బర్త్డేలు, వీటన్నిటితో నాన్న నలిగిపోతాడు. యాంగ్జైటీ, షుగర్, పారాలిసిస్, హార్ట్ అటాక్లు ఇలా ఎన్నో వస్తుంటే నాన్నకి. వృద్ధాప్యం వల్ల అనుకుంటారు పిల్లలు. వృద్ధాప్యం ఇంకా రాలేదు. మీకోసం అనుక్షణం కరిగిపోతూ కాలిపోతున్న నాన్నకి లోపల హెల్త్ ఎంత దెబ్బతింటుందో ఎవరికీ తెలియదు. నాన్న డాక్టర్ని కలిసిన విషయం మనకు తెలియదు, ఎందుకంటే ఆ రిపోర్ట్లు తీసుకొని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నాన్నకి విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసైనా చదివిస్తాడు. ఆఫీస్ సెలవు పెట్టి స్కూల్లో పిల్లల సీటు కోసం లైన్లో నించుంటాడు. మీరు ఎగ్జామ్ రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో అయిపోతారని ఆశ. ఆస్తులు అమ్మైనా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడెక్కడ ఎన్ని సంతకాలు పెడుతున్నాడో మనకు తెలీదు. కొన్ని వందల సార్లు, వేల సార్లు అమ్మ ఏడవడం చూస్తాం, కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసారా? నాన్న కూడా ఏడుస్తాడు, కానీ మీ ముందు ఏడవడం నాన్నకి ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు. పిల్లలు పెద్దాళ్ళు అయిపోయి ఏదో పని చేసుకునే టైంకి అన్నీ అమ్ముకొని అంతా ఆరిపోయి అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు నాన్న. కరెక్ట్గా అప్పుడే పిల్లలు నాన్నకి ఎదురు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు వస్తుంది నాన్నకి ఆలోచన, ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం బతికాను, నా కోసం నేను ఏది దాచుకోలేదేమని. నేను అన్న ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. తిరిగి ఏమిచ్చావు మాకు అని అడుగుతారు పిల్లలు. ఉన్న 2 ఎకరాలు నాన్న పాడు చేశాడు అనుకుంటారు, ఎందుకంటే అమ్మ అలాగే చెప్తుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక టైంలో నాన్న నేర్పిస్తాడు. నాన్న గుండెల మీద తంతాడు. అప్పటికి ఏడవటానికి నాన్న కన్నీళ్ళు కూడా మిగలవు, అవి ఎప్పుడూ ఆవిరైపోయి ఉంటాయి. కడుపుని పుట్టిన కొడుకు ఎంత మంచివాడు, ఎంత ప్రయోజకుడైతే అంత బాధ పెడతాడు తండ్రిని. వాడికి ఎంత సక్సెస్ వస్తే అంత ఎక్కువగా తండ్రిని నేర్పిస్తాడు. ఇది నిజం. మీ కొడుకు పుడితే వాడి ఫ్రెండ్స్ పేర్లు మీకు గుర్తుంటాయి. బర్త్డే వస్తే కిడ్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం, కానీ మీ నాన్న ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలీదు. అసలు నాన్న బర్త్డే కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ ఫ్యూచర్గా ఫీల్ అవుతారు. నాన్న మీ భవిష్యత్ కాదు, కానీ నాన్నకి మీరే ఫ్యూచర్. మీకోసమే రిస్క్ తీసుకోలేక, ధైర్యం చాలక మీ నాన్న తన కెరీర్ని నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ నీరు గారిపోయింది.
మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న కాన్ఫిడెన్స్ మాయమైపోయింది, ఫైర్ చచ్చిపోయింది. ఎక్స్ట్రాడినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో ఆర్డినరీగా మిగిలిపోయారు మీ వల్లే. రెస్పెక్ట్ యువర్ డాడ్.